హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ పొద్దువాలిపోయింది. అరుణ, త్వరగా రావాలి. బూట్లు లేసి ముడివేసుకుంటూ ఓ పొలికేక పెట్టాడు ప్రసాద్. వంటగదిలో పెనం మీద దోశల పిండి వేస్తున్న అరుణ చుయ్యమన్న శబ్దం పూర్తయిందాక ఆగి, వస్తున్నానండి, టిఫిన్ చేయాలి కదా, నాకేం 10 చేతులున్నాయా అన్నది కొంచెం విసుగు కలగలిసిన స్వరంతో. బూట్లు తొడుక్కోవటం పూర్తి చేసి వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి, ఇప్పుడు తీరిగ్గా దోశలేస్తూ కూర్చుంటే ఎలా? నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళాలంటే నాకు టైం అయిపోతుంది అన్నాడు. అరుణ చీర కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ, మీకేనా టైం అయ్యేది? నాకు మాత్రం అవదా? 5 గంటలకి లేచి చేస్తున్నా పని, అయినా తెమలదు. మీకే దర్జాగా 7ంటికి లేచి కాఫీలు టిఫిన్లు క్యారియర్లు అందిస్తుంటే టింగు రంగం అంటూ తెమిలి నా ప్రాణం తీస్తారు, అయిందా అయిందా అంటూ. పిల్లల్ని పంపించి మామయ్య గారికి అత్తయ్య గారికి టిఫిన్ చేసి పెట్టి నేను తినాలా వద్దా? అయిందా నీ ఉపన్యాసం? ఒకదానివి చేసుకోకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవచ్చుగా. అరుణ చురుక్కున అతని మొహంలోకి చూసి మాట్లాడకుండా కాలిన దోశ తీసి ప్లేట్లో వేసి మరికొంత పిండి పెనం మీద వేసి గరిటెతో పలచగా ఒత్తసాగింది. ఓ పక్క వంట చేస్తూనే మిగతా పని చూస్తుంది. పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కించి గబగబా మొహం కడుక్కొని తయారైంది. మరో పక్క అత్తగారికి మామగారికి దోశలేసి ఇచ్చింది. పని మనిషి వచ్చిందంటే బట్టలు నానపెట్టలేదని సడుగుతుంది. ఆ పని పూర్తి చేసి అయ్యగారి క్యారేజీ రెడీ చేసింది. దేవుడిచ్చింది 2 చేతులే, ఇంకో 2 చేతులు ఇస్తే బాగుండేది. అదేం దేవుడో, ఆడవాళ్ళకి మగవాళ్ళ కన్నా బాధ్యతలు, సమస్యలు, కష్టాలు, శ్రమ ఎక్కువ పెట్టి చేతులు మాత్రం మగవాళ్ళతో సమానంగా 2 ఇచ్చాడు. అరుణ ప్లేట్లో పెట్టుకున్న దోశ తినబోతూ ఆగిపోయింది. ప్రసాద్ స్వరం వినిపించింది, అమ్మా అంటూ. కోడలు పెట్టిన టిఫిన్ తిని అప్పుడే చేయి కడుక్కుంటున్న లలితమ్మ ఏమిట్రా అంటూ గదిలోంచి బయటకు వచ్చింది. ఏం లేదు, టిఫిన్ తిన్నావా అని అడుగుదామని మొహమాటంగా అన్నాడు. ఇప్పుడే తిన్నానురా, నువ్వు ఇంకా వెళ్ళలేదే అడిగింది ఆవిడ. అదే, అరుణని కూడా డ్రాప్ చేయాలట, తన చేతిలో పని తెమలేదు. నువ్వు కొంచెం సాయం చేస్తే తను బయలుదేరుతుందని. చేస్తాను, దానికే. ఏం పని చేయాలో తెలియక నేనేం చేయటం లేదు. అరుణకు ప్రసాద్ మీద కోపం గొంతు దాకా వచ్చింది. ఎవరు చెప్పమన్నారు ఆవిడికి? ఆవిడేమనుకుంటుంది? మొగుడితో చెప్పకపోతే తనే చెప్పొచ్చు కానీ నిష్ఠూరాలు వేయదు. ఏం మనిషి, తగుదునమ్మా అంటూ వెళ్ళాడు. ఆవిడిప్పుడు ఏమంటుందో. ఆమె ఇలా అనుకుంటూ ఉండగానే లలితమ్మ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి, అదేంటమ్మా, ఏదైనా సాయం కావాలంటే చెప్పొచ్చుగా, నీ ఇంట్లో ఏదెక్కడుందో తెలియదు, అందుకే ఊరికే కూర్చున్నాను, పని కావాలంటే చెప్తే చేస్తాను అన్నది. అరుణ మాట్లాడకుండా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో ఉన్న దోశలు 2 చిన్న బాక్సులో పెట్టుకుంది. అదేంటి, నీకు ఆ 2 దోశలు సరిపోతాయా? అన్నం తీసుకెళ్ళవా క్యారేజీలో అన్నది ఆవిడ. అన్నం క్యారేజీ సర్దుకున్నానండి, ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు. ఆయన వెళ్ళిపోతే నాకు బస్సు కూడా దొరకదు. ఇప్పుడు 2 దోశలు ఆఫీస్కి వెళ్ళి తింటాను అంటూ హడావిడిగా బ్యాగ్ తీసుకుని భుజాన తగిలించుకుంటూ, మీకు మామయ్య గారికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేశాను, బియ్యం కడిగి కుక్కర్లో ఉంచాను. మీరు అన్నం తినబోయే ముందు స్టవ్ వెలిగించుకోండి, వేడిగా తినచ్చు కదా. పని మనిషికి చెప్పండి బట్టలు సరిగ్గా ఉతకటం లేదు, సరిగ్గా ఉతకమన్నానని, లేకపోతే పని మానేయమనని, వేరే మనిషిని చూసుకుంటామని చెప్పండి. నేను వెళ్తున్నాను, ఏమండి రెడీయా? గబగబా మాట్లాడేస్తూ గుమ్మం దాటి గేటు దగ్గరకు వచ్చింది. అప్పటికే స్కూటర్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తున్నాడు ప్రసాద్. అరుణ అతని వెనకాల సీటు మీద కూర్చుని పదండి అంది. స్కూటర్ బర్మని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సెక్రటేరియట్ ముందు స్కూటర్ ఆపి అరుణ దిగగానే ఏజీ ఆఫీస్ వైపు పోనిచ్చాడు. ఆఫీస్లో అడుగుపెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సీట్లో కూర్చున్న అరుణ ఒక్కసారి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంది. ఉదయం 6 గంటలకి తాగిన కాఫీ ఎప్పుడూ అరిగిపోయింది. ఆ తర్వాత మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం దొరకలేదు. భగవంతుడు ఆడదాన్ని ముందు పుట్టించి దాని ఆధారంగా మెషిన్ తయారు చేసుకోండి మేధస్సుని సృష్టించుంటాడు. మెషిన్కి ఆడదానికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఆడదానికి మనసుంది కాబట్టి భగవంతుడా ఏమిటి ఈ జీవితం అని బాధన పడుతూ ఉంటుంది. మెషిన్కి అలాంటి బాధలేం లేవు కదా. అదేమిటో అత్తగారు తనలా గిరగిర తిరుగుతూ పని చేసుకుంటుంటే చూస్తూ కూర్చుంటుంది. పైగా నాకు నీ ఇల్లు కొత్త కదమ్మా అంటుంది. ఇంకా ఎంతకాలం కొత్త? 1 ఏడాది అవుతోంది తమ దగ్గరికి అత్తగారు మామగారు వచ్చి. పని చెప్పాలట. ఎలా చెప్తుంది తను? పెద్ద ఆవిడికి పని ఆవిడంతటా ఆవిడే కలగ చేసుకుని కాస్త సాయం చేయొచ్చుగా. కనీసం అనన్యకి జడవేసి దాన్ని తయారు చేసి
అనన్యకి ఆదిత్యకి క్యారేజీ సర్ది స్కూల్కి పంపించడం చేయలేదా? ఆవిడికి పని చేయడం ఇష్టం లేదు. ఇది కోడలిల్లు, నా ఇల్లు కాదు అనే పరభావన ఉంది ఆవిడికి. కొడుకు తనవాడు, కోడలు పరాయిది. కొడుకు జేబులోంచి పర్స్ తీసి తనకు కావలసిన డబ్బులు తీసుకోవడానికి మాత్రం ఆవిడికి మొహమాటం లేదు. కోడలికి పనిలో కాస్త సాయం చేయడానికి కొత్త మొహమాటం. ఏం మనుషులో నిట్టూర్చింది అరుణ. ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. స్టాఫ్ క్యాంటీన్కి వెళ్ళారు. బాక్స్ తీసుకుని నెమ్మదిగా దోశలు తినడం ప్రారంభించింది. అప్పుడే వచ్చిన నీలిమ పలకరింపుగా నవ్వి, ఏమిటి ఇవాళ ఇంటి దగ్గర టిఫిన్ తినడానికి టైం దొరకలేదా అన్నది సీట్లో సెటిల్ అవుతూ. అరుణ నవ్వి, లేదోయ్, మా ఆయన పని పూర్తవగానే నా సంగతి ఆలోచించరు. త్వరగా తెములు అంటూ ఊదర పెట్టేస్తారు. ఆయనలందరూ అంతే. అందుకే ఈ మధ్య నేను ముందు తినేసి తర్వాత ఆయనకి పెడుతున్నాను. పతివ్రతవి కావన్నమాట నవ్వింది అరుణ. నీలిమ కూడా నవ్వి, పెళ్ళైన కొత్తల్లో పిచ్చిదానిలాగా నిద్రలేవగానే మంగళసూత్రాలు కళ్ళకత్తుకునేదాన్ని. ఓసారి ఆయనే అది చూసి పగలబడి నవ్వారు. అప్పటి నుంచి మానేశాను. ఆ తర్వాత వేరు కాపురం పెట్టించాక అందుకు పశ్చాత్తాపడ్డారనుకో. నీలిమతో పాటు అరుణ కూడా నవ్వి బాక్స్ మూత పెట్టి బాటిల్లో మంచినీళ్ళు తాగింది. పద, మనం కూడా టీ తాగి వద్దాం అన్నది నీలిమతో. ఇద్దరూ లేచి క్యాంటీన్ వైపు నడిచారు. అరుణ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. అతని తర్వాత ఓ ఆడపిల్ల నివేదిత, పెళ్ళయింది. భర్తతో పాటు అమెరికాలో ఉంటుంది. ప్రసాద్ అరుణకు ఇద్దరు పిల్లలు, అనన్య, ఆదిత్య. అనన్య ఫస్ట్ క్లాస్ చదువుతోంది. ఆదిత్య సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ప్రసాద్ తల్లిదండ్రులు లలితాంబ భాస్కరం ఏడాది క్రితం దాకా విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరైన సొంత ఊళ్ళోనే ఉండేవాళ్ళు. భాస్కరం మొదటి నుంచి వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. అంతో ఇంతో కలిగిన కుటుంబమే. కొడుకుని కూతుర్ని హైదరాబాద్లో హాస్టల్స్లో ఉంచి చదివించాడు. ప్రసాద్ ఎంకామ్ పాస్ అయి ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. నివేదిత బీఎస్సీ పాస్ అయిన కొత్తల్లోనే అమెరికాలో డాక్టర్ అయిన ఓ కుర్రాడు గురించి తెలిసిన వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకుని సంబంధం కలుపుకున్నాడు భాస్కరం. ప్రసాద్ స్నేహితుడి చెల్లెలు అరుణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సెటిల్ అవడంతో నిశ్చింతగా వ్యవసాయం చూసుకుంటూ సొంత ఊళ్ళోనే ఉండిపోదామనుకున్నారు భాస్కరం దంపతులు. అయితే తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడానికి ప్రసాద్ అస్తమానం విజయవాడ వెళ్లాల్సి రావటం, వరదలొచ్చి పొలం పోయి కొంత నష్టం రావడంతో ఏడాది క్రితం ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి తల్లిదండ్రులను హైదరాబాద్ తీసుకొచ్చేశాడు. అసలే పెళ్ళైన ఏడాదికి ఆదిత్య పుట్టడం, రెండో ఏడు అనన్య పుట్టడంతో రొటీన్ కాపురం తప్ప వైవాహిక జీవితంలోని మాధుర్యం ఆస్వాదించలేకపోయానని బాధపడుతున్న అరుణకి వీళ్ళ రాక కొంచెం అసంతృప్తిని కలిగించింది. దానికి తోడు ఉద్యోగం, పిల్లల బాధ్యత, ఇప్పుడు అత్తగారి మామగారి సేవలు. అరుణ నెమ్మదస్తురాలే, కాకపోతే అందరి ఆడపిల్లలకి ఉండే సహజమైన కోరికలు ఆమెకి ఉన్నాయి. భర్తతో చక్కగా చెట్టాపట్టాలు వేసుకుని హనీమూన్కి ఊటీయో కొడైకెనాలో వెళ్ళాలని, సినిమాల్లోలా భర్తతో వెన్నెల షికార్లు చేయాలని, పచ్చని చెట్ల కింద చల్లగాలి ఆస్వాదిస్తూ అతని ఒడిలో పడుకుని కబుర్లు చెప్పాలని, ఇలాంటి చాలా కోరికలు అరుణకి ఉన్నా వాటిలో ఏదీ కూడా తీరలేదు. డిగ్రీ పూర్తి కాగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్న అరుణకి అనుకోకుండా ప్రసాద్ సంబంధం కుదిరింది. అరుణ తండ్రికి ఎరువుల వ్యాపారం ఉంది విజయవాడలో. ఆయన కొడుకు ప్రసాద్తో పాటు చదువుకుంటున్నాడు హైదరాబాద్లో. సెలవులకి ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్ళినప్పుడు అతని చెల్లెలు అరుణతో పరిచయం కలిగింది. అరుణకున్న పెద్ద జడ చూసి కళ్ళు చెదిరిన ప్రసాద్ ఆమె మీద మనసు పారేసుకున్నాడు. ఈ లోపల అరుణ తండ్రి కూడా ప్రసాద్ని చూడగానే ముచ్చటపడి అతని గురించిన వివరాలు సేకరించి భాస్కరన్ దంపతులను కలవటం, సంబంధం నిర్ణయించడం జరిగిపోయింది. తను కోరుకున్న అమ్మాయే కాబట్టి ప్రసాద్ కూడా వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. సరిగ్గా నెల రోజుల్లో ముహూర్తం నిశ్చయించారు. కాబోయే భర్తకి హైదరాబాద్లో ఉద్యోగం అని తెలియగానే అరుణ మురిసిపోయింది. ఎంచక్కా హైదరాబాద్లో గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్ వగైరా ప్రదేశాల్లో భర్తతో కలిసి రోజు సాయంత్రాలు షికారు చేస్తూ సినిమాల్లో హీరో హీరోయిన్లలాగా బతకొచ్చు అనుకుంది. ఏ ఊటీయో కొడైకెనాల్లో హనీమూన్కి వెళ్ళొచ్చు అనుకుంది. అయితే ఆమె కోరికల్లో ఒకటి కూడా తీరలేదు. ఈరోజు కూడా పెళ్ళికి ముందు 2 రోజులు, అయ్యాక 4 రోజులు మాత్రం ప్రసాద్ సెలవు పెట్టాడు. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఆ పల్లెటూళ్ళలో అంతమంది బంధువుల మధ్య భర్తతో రాత్రిపూట తప్ప
ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదు అరుణకి. ప్రసాద్ 4 రోజులుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అరుణని అప్పుడే కాపురానికి పంపమని చెప్పి అత్తగారు మరో 15 రోజులు అరుణని అక్కడే ఉంచేసింది. అలా 1 నెల రోజుల పాటు అత్తగారింట్లో ఉంటూ శని ఆదివారాలు మాత్రం ప్రసాద్ రావటం ఏదో రొటీన్గా గడిపేయటంతో గడిచిపోయాయి. ఆ తర్వాత ప్రసాద్ ఇల్లు చూసి కాపురానికి తీసుకొచ్చేశాడు. అక్కడికి రాగానే పెళ్లి కాకముందు కాలక్షేపానికి రాసిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అరుణకి సెలక్షన్ వచ్చి సెక్రటేరియట్లో క్లర్క్గా పోస్టింగ్ వచ్చింది. అరుణకి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా ప్రసాద్ ఊరుకోలేదు. ఇంత మంచి ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం, ఎంత అదృష్టమో తెలుసా? ఉద్యోగాలు లేక జనాలు గిలగిలా తన్నుకుంటున్నారు. నువ్వేంటి గుమ్మం దగ్గరకు వచ్చిన అదృష్టం కాలదన్నుకుంటానంటావు? మాట్లాడకుండా జాయిన్ అవ్వు అంటూ వెంట పెట్టుకుని తీసుకెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పించాడు. వంట చేసుకోవటం, తినడం, ఆఫీస్కి వెళ్ళటం, అలసిపోయి ఇంటికి రావటం, రొటీన్ కాపురం. 5 నెలలు కాగానే వేవిళ్ళు ప్రారంభం కావటం, మళ్ళీ 10 రోజులు పుట్టింట్లో ఉండటం ఇలా సాగిపోయింది. శని ఆదివారాలు వస్తే ప్రసాద్ తప్పనిసరిగా విజయవాడ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాల్సిందే. జీవితంలో సారం లేనట్లు యాంత్రికంగా గడిచిపోయాయి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో 18 నెలలు చూలింత, 6 నెలలు బారింతగా గడిచిపోవటం, మిగిలిన కాలం తల్లిగా, ఉద్యోగినిగా ఎక్స్ట్రా బాధ్యతలు మీద పడటంతో కాపురానికి కొత్త పాత లేకుండా చాలా యాంత్రికమైపోయింది. చార్మినార్, గోల్కొండ, గండిపేట, మ్యూజియం, కొడైకెనాల్, ఊటీ ఇవన్నీ ఎలా ఉన్నా నర్సింగ్ హోమ్లు, విజయవాడ ఇమ్లీబన్ బస్ స్టేషన్, సెక్రటేరియట్, మధ్య మధ్య 4-5 సినిమాలు మాత్రం భర్తతో కలిసి వెళ్ళింది. అరుణకి ఒక విషయం రూఢీగా తెలిసింది. ఇంకా పిల్లలు ఎదిగి వాళ్ళు సెటిల్ అయితే తప్ప తన కోరిక తీరే అవకాశం లేదని. అత్తగారు అదో రకం మనిషి. ఆప్యాయంగా ఉంటున్నట్టే ఉంటుంది, కానీ ఆప్యాయతలో నిజాయితీ ఉండదు. ఏదో పరాయిదానిలా ఉంటుంది. అమ్మాయి, మీ మామగారికి కొంచెం కాఫీ కావాలట, ఇవ్వనా? మీ మామగారికి కూరల్లో కొంచెం ఉప్పు కారం తగ్గించమ్మా, నాకెలా ఉన్నా పర్వాలేదనుకో. అరుణ, నీ కొడుకు మామగారి కళ్ళద్దాలు విరగొట్టాడమ్మా, ఇంత అల్లరేమిటి? కొంచెం అదుపులో పెట్టుకోవచ్చుగా. మొక్కగానే వంచాలమ్మా పిల్లల్ని, ఆనక ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇలా ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అంటీ ముట్టకుండా ఉంటుంది. వాళ్ళ గదిలోంచి త్వరగా బయటికి రాదు. అప్పుడప్పుడు అరుణకి విసుగొస్తుంది. ఏమిటి ఈవిడ ఈ వయసులో శోభనం పెళ్లి కూతుర్లా గదిలోంచి రాదు, చీటికి మాటికి పిలవాలంటే తనకి చిరాగ్గా ఉంటుంది అనుకునేది. ప్రసాద్ మాత్రం అమ్మకి చెప్పొచ్చుగా, అమ్మతో వంట చేయించచ్చుగా, అమ్మని అడగచ్చుగా అంటూ తనకి సలహాలు ఇస్తుంటాడు. ఎలా చెప్తుంది తను? ఆవిడలా అంటీ ముట్టనట్టు ఉంటుంటే. ఆవిడంతటా ఆవిడిగా, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కమ్మా, వంట నేను చూస్తాలే అంటే వంటగది ఆనందంగా ఆవిడ చేతిలో పెట్టగలదు తను. సాయంత్రం తన ఇంటికి వెళ్ళేటప్పటికి ఏ పకోడీలో చేసి కాఫీ కాచి వాళ్ళింత తిని తనకు ప్రసాద్కి పెడితే ఎంత హాయిగా ఉంటుంది అని ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ అరుణ గుమ్మంలో అడుగు పెట్టగానే, వచ్చావా, 5 ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను, మీ మామగారికి కాస్త కాఫీ కాచివ్వమ్మా అంటుంది. ఓ రోజు చిరాకు పుట్టి అంది అరుణ, అదేమిటత్తయ్యా, కాఫీ తాగేసేయకపోయారా? నా కోసం ఎందుకు ఎదురు చూడటం? ఏమోనమ్మా, డికాక్షన్ ఉందో లేదో చూడలేదు. అరుణకి ఒళ్ళు మండింది. డికాక్షన్ ఉందో లేదో చూసుకుని లేకపోతే వేసుకోవచ్చుగా, ఏమిటి ఈవిడ అనుకుని, మీరెందుకు మొహమాట పడతారు, 3ంటికి మీకు కావాల్సిన కాఫీయో టీయో తాగేయండి అన్నది నిక్కచ్చిగా. ఆయన కాఫీ కోసం తను 5ంటికల్లా ఇంటికి రావాలంటే కుదరద్దు అనుకుంటూ. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తాగేసి కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళి డికాక్షన్ చూస్తే ఉండదు. ఉన్న డికాక్షన్ వాళ్ళు కలుపుకుని తాగి ఊరుకుంటారు. మళ్ళీ వేయచ్చుగా. ఆ విషయం మాత్రం అరుణ చెప్పలేకపోయింది. చెప్పాలనిపించలేదు. ఆవిడకి ఆ మాత్రం తెలియదా అనుకుని ఊరుకుంది. అరుణ నిట్టూర్చింది. ఛీ, ఏం జీవితం! ఇలాంటి బాధలేవి లేని ప్రసాద్ మాత్రం పూల రంగంలో హాయిగా ఉంటాడు. అరుణ ఏదన్నా చెప్పబోతే, జీవితం అంటే ఇలాంటివి తప్పవు, అడ్జస్ట్ అవ్వాలి అంటాడు. ఎంతకాలం ఈ అడ్జస్ట్మెంట్? మరోసారి అలా అనుకుని పనిలో పడింది అరుణ. అరుణ, ఎల్టీసీ అప్లై చేయవా అడిగింది నీలిమ. ఎల్టీసీనా? అరుణ కళ్ళు మెరిశాయి. అవును, అప్లై చేయొచ్చుగా. 4 రోజులు పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలేసి ఎటన్నా వెళ్ళి రావచ్చు అనిపించింది. ఈ ఆలోచన కొంత హుషారు కలిగించింది ఆమెలో. ఆ రోజు పనంతా పూర్తి చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి ప్రసాద్తో తన మనసులో మాట చెప్పింది. నేను ఈ సంవత్సరం ఎల్టీసీ అప్లై చేస్తాను, ఎక్కడికైనా వెళ్దామా అడిగింది. ఎల్టీసీనా? ఎక్కడికి వెళ్దాం అడిగాడు.
పిల్లలతో కష్టం అరుణ, నాకు చిరాకు. వాళ్ళ అల్లరి ఉచ్చలు గోల ఎంజాయ్ చేయలేం అన్నాడు. పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళొచ్చుగా, గోముగా అంది. నిజమే సుమా, నాకు ఈ ఆలోచన రాలేదు. ఓకే వెళదాం అన్నాడు. అరుణ పొంగిపోయింది. అమ్మయ్య, అంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. ఏ కళనున్నాడో, లేకపోతే లీవ్ లేదు ఆడిటింగ్ అవుతుందనో, ఛార్జీలు ఆఫీస్ వాళ్ళు ఇస్తే మిగతా ఖర్చులకి డబ్బేది అనో అంటాడనుకుంది. ఆ రాత్రి మొదటిసారిగా ఆనందంగా గడిపాననిపించింది ఆమెకి. తెల్లారి లేస్తూనే అంది, మీ అమ్మగారికి మీరు చెప్పండి. ఎందుకు, నువ్వే చెప్పు. భయం దేనికి? భయం కాదు, ఊరికినే మీరు చెప్పండి. నేను చెప్తే ఏమన్నా అనుకుంటారు. సరేలే చెప్తాను. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఉల్లాసంగా పని చేసుకుంది. రోజు కన్నా త్వరగా సునాయాసంగా పని అయిందనిపించింది. ప్రసాద్ స్నానం పూర్తి చేసి తనకి తల్లిదండ్రులకి ఉప్మా ప్లేట్లు తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. గదిలోంచి వినిపించే సంభాషణ కోసం అరుణ చెవులు రిక్కించుకుని వెనసాగింది. అమ్మా, మీకు పిల్లలు బాగా మాలిమయ్యారా అడిగాడు ప్రసాద్. వాళ్ళ మొహం, వాళ్ళకి మాతో గడిపే తీరికేదిరా. స్కూలు ట్యూషను హోంవర్క్ అంటూ మీ ఇద్దరికన్నా బిజీగా ఉంటారు అన్నది లలితమ్మ. తప్పదు కదా, ఈ రోజుల్లో ఇలా కష్టపడితే కానీ పెద్దయ్యాక సుఖపడలేరు. కాలం అలా అయింది. అంతా పోటీ యుగం, అన్నిట్లో పోటీయే. ఏం పోటీనో, సరదాగా ఎప్పుడు ఆడుకున్నట్టే కనిపించలేదు నాకు అన్నాడు భాస్కరం. ప్రసాద్ కాసేపు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, నేను అరుణ ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, పిల్లల్ని మీ దగ్గర వదిలేసి. ఏం ఊరు ఆసక్తిగా అడిగాడు భాస్కరం. కాదు, తిరుపతి అన్నాడు. వైజాగ్ అంటే ఇప్పుడెందుకు అక్కడికి, ఎవరున్నారు అని అడుగుతారనిపించింది. సరదాగా తిరగడానికి అంటే దానికోసం అక్కడికి ఎందుకు అంటారని చటుక్కుని తిరుపతి అన్నాడు. తిరుపతి, అలా అయితే అందరం కలిసే వెళ్ళొచ్చుగా. ఏడుకొండల వాడి దగ్గరకు పిల్లల్ని తీసుకెళ్లకుండా ఎందుకు? పైగా మీ నాన్నగారు కూడా చాలా కాలం అయింది తిరుపతి వెళ్ళి, ఓసారి వెళ్ళి రావాలి అని నిన్ననే అన్నారు కూడాను. జడ వేసుకుంటున్న అరుణ చేతిలోని దువ్వెన జారిపడింది. దాంతోపాటే ఉత్సాహంగా గంతులేస్తున్న ఆమె కూడా జారిపడినట్లు అనిపించింది. ఆవిడ మాటలకి ప్రసాద్ ఏం జవాబు చెప్పాడో వినిపించలేదు. ఆ తర్వాత మామూలుగా అతని వెనకాల స్కూటర్ ఎక్కి ఆఫీస్ దగ్గర దిగిపోయింది. కానీ అతను కానీ ఆమె కానీ దారిలో ఈ సంగతి ఏమీ మాట్లాడుకోలేదు. ఆ రోజు అప్లికేషన్ ఇవ్వాలనుకున్నారు నా, ఇక దాని గురించి ఆలోచించలేదు. ఒక్క రాత్రే వస్తుంది మధురమైన కళ, అది కాసేపే. మధురంగా ఉంది కదా అని ఇంకాసేపు పడుకుంటే కళ కంటిన్యూ అవుతుందా? రాత్రి కలిగిన తీయని ఊహలు, రెక్కలొచ్చిన ఆశలు ఉదయానికల్లా చెదిరిపోయాయి. ఇంకా దాని గురించి ఆలోచించినందువల్ల ప్రయోజనం ఏముంది అనుకుంది. అన్యమనస్కంగా పనిచేసింది. పోస్ట్లో తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం. అన్నయ్య అమెరికా వెళ్తాట, వచ్చే నెలలో వీసా ఏదో రావాలట. మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు, ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసుకోవచ్చుగా అంటున్నారు. వాడు మాత్రం అక్కడికే వెళ్తానని ఖచ్చితంగా చెప్పాడు. మీ వదిన కూడా అదే బాగు అంటోంది. ఇండియాలో ఉంటే ఎదుగుదల ఉండదట. ఏమిటో మీ ఇద్దరూ చెరో చోట, మేమిద్దరం రెక్కలు తెగి ఇక్కడ. చాలా దిగులుగా ఉందమ్మడు. నువ్వు కూడా వచ్చి చాలా రోజులైంది, ఏడాది దాటుతోంది. విజయవాడ ఎంత దూరమని? ఈసారి దసరా సెలవుల కన్నా మీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వస్తే బాగుంటుంది. మళ్ళీ అన్నయ్య అమెరికా వెళితే ఎప్పటికి కలుసుకుంటారు. అల్లుడి గారికి నా మాటగా చెప్పు. మీ నాన్నగారితో వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయిస్తాను. పిల్లలు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారు మామగారు కులాసానా? పెద్దావిడ నీకు కాస్త అండగా సాయంగా ఉన్నారని అనుకుంటాను. పేలవంగా నవ్వుకుంది అరుణ. అందరూ నీలాగా ఉంటారమ్మా అనుకుంది. అరుణ తల్లి సుశీల చాలా నెమ్మదస్తురాలు. తండ్రి కొంచెం మూర్ఖుడు. ఆయనతో ఇంతకాలంగా నెట్టుకొస్తూ కాపురం చేస్తోందంటే ఆవిడ ఎంత ఉత్తమురాలో అనిపిస్తుంది ఎవరికైనా. ఆవిడ నెమ్మదే అరుణకు కూడా వచ్చింది. ఆవిడ కోడల్ని చాలా అపురూపంగా చూసుకుంటుంది. కొడుక్కి కోడలికి ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ గదిలోకి తీసుకెళ్ళి ఇస్తుంది. కోడలు బాగా చదువుకున్న పిల్లాన్ని, హైదరాబాద్ పిల్లాన్ని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. దానికి తోడు శరణ్య కూడా గడసరి. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. పుట్టింట్లో ఎంతో గారాభం. యువతల పుల్ల తీసి అవతల పెట్టే అవసరం లేకుండా పెరిగింది. శరణ్య తండ్రి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్. హైదరాబాద్లో బంజారా హిల్స్లో 30 లక్షలు విలువ చేసే బంగళా ఉంది. బోలెడంత ఆస్తి సంపాదించాడు. అనుకోకుండా తన దగ్గరికే జూనియర్ ఇంజనీర్గా ఇంటర్వ్యూకి వచ్చిన హరీష్ని చూసి అతని తెలివితేటలు చక్కదనం చూసి మెచ్చి ఉద్యోగంతో పాటు పిల్లని కూడా ఇచ్చాడు. ముందు అల్లుడిని ఇల్లరికం ఉంచుకోవాలనుకున్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో
విజయవాడకే పోస్టింగ్ ఇచ్చి కూతుర్ని శాస్త్రోక్తంగా అత్తగారింటికి పంపించాడు. ముందు కొంతకాలం శరణ్య అత్తగారింట్లో ఉండటానికి రాద్ధాంతం చేసింది. కానీ అత్తగారి మంచితనం, ఆవిడ శ్రద్ధగా వండి పెట్టడం చూసి సర్దుకుపోయింది. పుట్టింట్లో వంట మనిషి చేసి పెట్టిపోతే ఎప్పుడో ఎవరికి వాళ్ళు పెట్టుకు తినడం, నచ్చి నచ్చక తిన్నంత తిని వదిలేయటం, ఆకలి తీరక బయట ఫాస్ట్ ఫుడ్ తినడం, ఆ బాధలన్నీ పోయి కమ్మగా వండి పెట్టే అత్తగారు దొరకటం అదృష్టంగా భావించింది. పెద్ద ఇల్లు, సెపరేట్గా గది, అత్తగారి మంచితనం, భర్త అనురాగం, ఉన్న ఒక్క ఆడపడుచు దూరంగా ఉండటం, మామగారు ఇల్లు పట్టించుకొని మనిషి. ఇంకా అక్కడ ఉండటానికి ఆ అమ్మాయికి అభ్యంతరం కనిపించలేదు. ఎటొచ్చి తన బతుకే ఇలా అయింది. హైదరాబాద్ హైదరాబాద్ అంటూ మురిసిపోయింది. ఏముంది ఈ హైదరాబాద్లో? విరక్తిగా అనుకుంది అరుణ. అమ్మ నాన్న కూడా వస్తారట, ఏం చేద్దాం అన్నాడు రాత్రి ప్రసాద్. వాళ్ళు వస్తానన్నది తిరుపతికి, కానీ మనం వెళ్ళేది వైజాగ్ కదా. వైజాగ్ అంటే ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారని తిరుపతి అని చెప్పాను. నాకేం తెలుసు? ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పండి. ఎందుకులే అరుణ, వెళ్ళొద్దాం. భగవంతుడి దర్శనానికి వెళితే తప్పే ఉంది. ఈసారి నా ఎల్టీసీ పెట్టుకుని చక్కగా ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ అన్నీ చూసొద్దాం. నాకు ఆల్ ఇండియా వెళ్ళే అవకాశం ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. అరుణ మాట్లాడలేదు. పిల్లల్ని తీసుకువెళ్ళటానికి విసుగనిపించే ఈయనకి ఆ ముసలాళ్ళని తీసుకుని ఎలా వెళ్ళాలనిపిస్తుంది అనిపించింది. మాట్లాడమే. ఆమె చుబుకం పట్టుకుని తన వైపు తిప్పుకొని అడిగాడు. ఏం మాట్లాడను? పెళ్ళయిన దగ్గర నుంచి మీతో కలిసి సరదాగా హాయిగా అనేక చోట్లకు వెళ్ళాలని కలలు కన్నాను. ఒక్కటి కూడా తీరలేదు. మొట్టమొదటిసారిగా చిన్న కోరిక కోరాను. ఇది కూడా తీరదా? శని ఆదివారాలు వాళ్ళ కోసమే ఖర్చు పెడతారు. సెలవు రోజులన్నీ వాళ్ళ కోసమే. నాతో 4 రోజులన్నా ఏకాంతంగా గడపాలని మీకు ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. అబ్బా, జీవితం అప్పుడే అయిపోయిందా ఏమిటి? ఇంకా బోలెడు జీవితం ఉంది. తర్వాత వెళదామన్నాగా కొంచెం విసుగ్గా అన్నాడు. అరుణ నిట్టూర్చింది. జీవితం అయిపోయిందో ఇంకా ఉందో ఎవరికి తెలుసు? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని నీటి బుడగ లాంటిది జీవితం. నిజానికి జీవితం చాలా సుదీర్ఘమైంది అంటారు, కానీ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అమాయకత్వంతో కొంత, సహాయతతో కొంత, బాధ్యతతో కొంత, అనారోగ్యంతో కొంత గడిచిపోతే మిగిలింది ఎందుకు పనికొస్తుంది? కృష్ణారామ అనుకోవటానికి తప్ప. ఈ వాస్తవం తెలుసుకోలేని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా ముందు ముందు బోలెడు జీవితం ఉంది అంటూ అనేక పనులు, సుఖాలు, ఆనందాలు వాయిదా వేస్తుంటారు. చివరికి ఏమవుతారు? మీ ఇష్టం అంటూ పక్కకి తిరిగి పడుకుంది అరుణ. ఎల్టీసీ నాకు పిల్లలకి మాత్రమే ఇస్తారు. మీరు అవైల్ చేసుకోకపోతే మీకు ఇస్తారు. మీ అమ్మకి నాన్నకి ఇవ్వరు. కొంచెం విసురుగా. సరే అయితే నువ్వు అప్లై చేయకు, నేను చేస్తాను. నాకైతే మా అమ్మకి నాన్నకి కూడా ఇస్తారు. కనీసం ఛార్జీలన్నా కలిసి వస్తాయి. మరి ఆగ్రా, ఢిల్లీ అవన్నీ ఎప్పుడు వెళ్దాం? చురుగ్గా అడిగింది. కొన్ని క్షణాల క్రితం వాగ్దానం చేసి మళ్ళీ తిరుపతికి అప్లై చేస్తానంటున్న భర్త ముఖంలోని భావాలు వెతుకుతూ. నెక్స్ట్ షెడ్యూల్లో వెళ్ళొచ్చుగా. పక్కకి బతికిలాడు. అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. బరువుగా కళ్ళు మూసుకుంది. ప్రసాద్ మర్నాడు ఆఫీస్ నుంచి వస్తూ టికెట్లు బుక్ చేయించుకొచ్చాడు. 4 రోజుల్లో ఇంటిల్లిపాది తిరుపతి బయలుదేరాలి. ఆ రోజు సెకండ్ సాటర్డే. అరుణ సోమవారం నుంచి బుధవారం దాకా లీవ్ పెట్టింది. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రికి బయలుదేరాలి. చీరలు, ప్రసాద్ బట్టలు, పిల్లల బట్టలు సర్దుతోంది అరుణ. అనన్య తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి, మమ్మీ ఇది కూడా సూట్ కేసులో పెట్టు అంది. ఇదెందుకే? ఉన్న లగేజీ సరిపోకనా? తీసి పక్కన పెట్టేసింది అరుణ. ఐ వాంట్ మై మంకీ అంటూ గొడవ చేస్తూ ఏడుపు మొదలుపెట్టింది. అబ్బబ్బా, ఏమిటా ఏడుపు? చంపుతాను, నోర్మొయ్ కసిటింది. ఐ వోంట్ కమ్ విత్ యూ. అనన్య విసురుగా మంకీ బొమ్మ తీసుకుని బయటికి పరిగెత్తింది. హాల్లో ఆదిత్య, ప్రసాద్ కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. అనన్య ప్రసాద్ భుజం మీద వాలి గారాలు పోతూ అంది. డాడీ, నా మంకీ బొమ్మ తీసుకెళ్తానంటే మమ్మీ వద్దంటోంది. బ్యాడ్ మమ్మీ. ఊరికి వెళ్తూ బొమ్మలు ఎందుకు తల్లి? నచ్చ చెప్పాడు భాస్కరం. బయలుదేరే రోజు పులిహోర, పూరీలు చేయటం, సామాన్లు సర్దటం, పిల్లలకు కావాల్సిన చిరుతిళ్ళు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకోవటం వగైరా దగ్గర నుంచి తిరిగి వచ్చిందాక ప్రసాద్తో 1 గంట కూడా ఏకాంతంగా గడిపే అవకాశమే రాలేదు అరుణకి. తిరిగి హైదరాబాద్ చేరేటప్పటికీ ఒళ్ళంతా పచ్చిపుండులా అయింది. 102 డిగ్రీల జ్వరంతో 4 రోజులు సెలవు పొడిగించింది. ఆ 4 రోజులు లలితాంబ వంట చేస్తే
ప్రసాద్ పిల్లల పని చూసుకున్నాడు. అయితే బియ్యం ఎన్ని పోయాలి, కందిపప్పు ఎంత పోయాలి, కూరలు 1/4 కిలో వండాలా, మీ పిల్లలు కారాలు తింటారా, నా వంట నచ్చుతుందో లేదో, ఉప్పు ఎక్కడుంది, ఆవాలు ఎక్కడున్నాయి, సరుకుల డబ్బాలు సరిగ్గా సర్దుకోలేదేమిటి అనే రకరకాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక జ్వరం తాలూకు నీరసం కన్నా మరో నీరసం ఎక్కువైంది అరుణకి. జ్వరం పూర్తిగా తగ్గకుండానే తిరిగి రొటీన్ బాధ్యతలు ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. 2 రోజులు అలాగే ఇంట్లో పని ఆఫీస్ పనితో బాగా అలసిపోయి మళ్ళీ మంచం పట్టింది. ఈసారి కన్నీళ్లు కారిపోతుంటే అంది, నేను ఒక వారం రోజులు మా అమ్మ దగ్గరకు వెళ్తాను. పిల్లలకు కూడా దసరా సెలవులు వస్తున్నాయిగా. అలాగే వెళ్ళు, నేను కూడా వస్తాను. పండక్కి 2 రోజుల ముందు, సరేనా? స్వరంలో అనురాగం కురిపిస్తూ అన్నాడు ప్రసాద్. అసలే మనసంతా చెమ్మగిల్లి ఉందేమో అతని అనురాగంతో కళ్ళు వర్షించసాగాయి. ఏడవ గారు, ఈ మాత్రానికే ఏడిస్తే ఎలా? టేక్ ఇట్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ లైఫ్. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. బోలెడంత జీవితం ఉంది ముందు ముందు అన్నాడు ఆమె నుదుటి మీద వెంట్రుకలు సవరిస్తూ. దసరా సెలవులకి పిల్లలతో పాటు వారం ముందు అరుణ పుట్టింటికి వెళ్ళింది. దుర్గాష్టమి నాడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ కాసిన రోజులు సరదాగా ఆహ్లాదంగా గడిచాయి. కాలం చకచకా నడిచేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అనన్య మెడిసిన్ సెకండ్ ఇయర్. ప్రసాద్, అరుణ నడి వయసుకు వచ్చారు. భాస్కరం, లలితాంబ వృద్ధులైపోయారు. ఇప్పుడు వాళ్ళకి మంచం మీదకే అన్నీ. ఇదివరకటి కన్నా వాళ్ళకి సేవలు ఎక్కువగా చేస్తోంది అరుణ. 3 ఏళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆమెకి 55 ఏళ్ళు. వెనక్కి తిరిగి చూసుకుంటే తను జీవితంలోని మాధుర్యం ఏం అనుభవించిందో ఆమెకే తెలియటం లేదు. ఇప్పుడు అన్నిటికీ నిర్లిప్తంగా అయిపోయింది. పిల్లలు సినిమాకి వెళ్దామన్నా నాకు ఓపిక లేదు, మీరు వెళ్ళండి అంటోంది. మరో 4 ఏళ్లు గడిచాయి. అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. అనన్య తన క్లాస్మేట్ శ్రీహర్షని ప్రేమించింది. ఆ అబ్బాయిని ఇచ్చి కన్యాదానం చేశారు అరుణా ప్రసాద్. ఆదిత్య కూడా తన క్లాస్మేట్ని ప్రేమించి ఆమెనే చేసుకుంటానన్నాడు. ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి అయినా కాదంటానికి కారణం కనిపించక ఆదిత్య పెళ్లి కూడా చేసేశారు. ఇప్పుడు అరుణ, ప్రసాద్ పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరూ రిటైర్ అయ్యారు. అనన్య, ఆమె భర్త సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. అతని భార్య గోపిక సత్యం కంప్యూటర్స్లో చేరింది. వాళ్ళిద్దరూ హైటెక్ సిటీకి దగ్గరగా మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని విడిగా వెళ్ళిపోయారు. ఇంతకాలం ఇంటి నిండా జనంతో కళకళలాడిందేమో. ఇప్పుడు ఇద్దరే ఉంటే బోసిగా ఉంది ఆమెకు. ఆ రోజు ఆదివారం. ప్రసాద్కి కాఫీ కల్పించి తాను కప్పు తీసుకుని పెరట్లో తిరుగుతూ అడ్డదిడ్డంగా పెరడంతా తుప్పల్లా పెరిగిపోయిన మొక్కల్ని చూస్తూ కాఫీ తాగటం పూర్తి చేసి మొత్తం గడ్డి మొక్కలన్నీ పీకేస్తోంది అరుణ. అరుణ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన ప్రసాద్ ఆమె దగ్గరగా నడిచి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు, ఇంతకాలం పని పని పని, క్షణం తీరిక లేకుండా పని, బాధ్యతలు. ఇప్పుడు ఇంత ఖాళీ సమయం ఏం చేయాలో తెలియటం లేదు కదూ. అరుణ నవ్వింది. తెలియకే, చేయదలుచుకుంటే బోలెడు పనుంది. చూడండి, చిక్కుడు పాది ఎలా అయిందో. గులాబీ కొమ్మలు కట్ చేసి ట్రిమ్ చేయాలి. మల్లెపందిరి చూసారా, పడిపోయింది. కర్రలు సరిగ్గా పాతి సరిచేయాలి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలి. నీళ్లు సరిగ్గా పెట్టడం లేదు. ఇప్పటి నుంచి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి, మందులు వేయాలి. అబ్బో, బోలెడు పనుందే ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. మన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి, కానీ ఈ పసిపిల్లల బాధ్యత మాత్రం మన మీద ఇంకా ఉంది, ఎప్పటికీ ఉంటుంది అంది అరుణ చిక్కుడు పాదు నుండి ఎండిపోయిన ఆకులు తీస్తూ. ఆమె చేస్తున్న పని తదేకంగా చూస్తూ 15 ఏళ్ల క్రితం ఆమె కోరిన కోరిక గుర్తు తెచ్చుకున్నాడు ప్రసాద్. ఆమె కోరిక చాలా చిన్న కోరిక. తను తీర్చగల స్తోమత ఉండి కూడా తీర్చలేకపోయాడు. కారణం ఒక్కటే, ఎప్పటికప్పుడు మీద పడుతున్న రకరకాల బాధ్యతల ఒత్తిడి. అటు కన్నవాళ్ల మనసు కష్టపెట్టలేక, ఇటు భార్యని సంతోషపెట్టలేక నలిగిపోయాడు. అరు, వైజాగ్ వెళ్దామా అడిగాడు. అరుణ ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడా? దేనికి? అవును, దేనికి? ఆమె కాకతాళీయంగానే అన్నా అలా అనటంలో అతనికి వెటకారంగా అనిపించింది. దేనికి? ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం అని అడుగుతున్నట్టే అనిపించింది. అదే అరకు, బొర్రా గుహలు. పక్కన నవ్వింది. ఈ వయసులో బొర్రా గుహలు చూడగలమనేనా? ఏమేమిటండి, అవన్నీ ఎక్కాలి దిగాలి, చాలా కష్టం. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, మీకు బీపీ వచ్చింది. ఉసూరు మంది ప్రసాద్కి. అంతేనా? తను ఇంకా ముసలివాడైనట్టేనా? ఇది వరకులా చలాకీగా ఉండలేరా ఇద్దరు?
పోనీ అరకు వెళ్దాం. నాకు ఆ రోజు నువ్వు అడిగింది గుర్తుందరుణ. ఇప్పుడు వెళ్దామా? మనకి ఇంకా అడ్డే ఉంది అన్నాడు జాలిగా. అరుణకు కూడా అనిపించింది. అవును, ఇప్పుడు అడ్డే ఉంది, హాయిగా తిరగచ్చు. తిరుగుతుంటే అదే వస్తుంది ఓపిక. అలాగే వెళ్దాం అంది. ఓకే, నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను అంటూ బట్టలు మార్చుకోవటానికి హుషారుగా లోపలికి వెళ్తున్న ప్రసాద్ని చూసి నవ్వుకుంది అరుణ. వచ్చే శనివారం వాళ్ళు వైజాగ్ వెళ్ళటానికి టికెట్స్ దొరికాయి. ఇద్దరు 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్లు హుషారుగా ఏర్పాట్లు చేసుకోసాగారు. వైజాగ్, అటునుంచి అరకు, సింహాచలం, భీమిలి, విజయనగరం, అరసవెల్లి మొత్తం ప్లాన్ గీశాడు ప్రసాద్. కొంచెంగా జంతికలు, కజ్జికాయలు చేసింది అరుణ. ఇద్దరు చెరో సూట్ కేసులో బట్టలు సర్దుకున్నారు. సపరేట్ బ్యాగ్లో టూత్ బ్రష్లు, పేస్టు, దువ్వెన, పౌడర్, సబ్బు, సర్ఫ్, మైసూర్ శాండిల్ సోప్స్, ఇద్దరి మందులు అన్నీ సర్దుకున్నారు. ఒక బాస్కెట్లో తిండి సామాన్ సర్దింది అరుణ. అవి ఇవి సర్ది లగేజ్ పెంచకు. నువ్వు మోయలేవు, నేను మోయలేను. లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అన్నాడు ప్రసాద్. నాకు తెలియదా? అన్నీ అవసరమైనవే సర్దాను. ఇవి కూడా లేకపోతే ఎలా అంది అరుణ. సాయంత్రం 7:30కి ట్రైన్. అరుణ ఇల్లంతా నీట్గా సర్ది స్నానానికి వెళ్ళింది. ప్రసాద్ రెడీ అయి కూర్చున్నాడు. అరుణ స్నానం చేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గులాబీ రంగు పూలున్న తెల్ల చీర కట్టుకుని పౌడర్ రాసుకుని జడలో మల్లెపూలు పెట్టుకుని గుమగుమలాడుతూ వచ్చింది. శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు అన్నాడు ప్రసాద్ ఆమెని ఆపాదమస్తకం చూస్తూ. చాలండి, చిరుకోపంతో కసిరి గోడ గడియారం చూసింది. ఇంకా టైం ఉంది. పిల్లలకి ఫోన్ చేసి చెప్పారా అడిగింది. ఇప్పుడు చేస్తాను అంటూ ఫోన్ కోసం లేస్తుండగానే ఫోన్ రింగ్ అయింది. నీ కూతురో కొడుకో 100 ఏళ్ల ఆయుష్ అంటూ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు ప్రసాద్. అవతల నుంచి అనన్య స్వరం నీరసంగా వినిపించింది. అమ్మ ఉందా నాన్న? ఆ ఉందమ్మా. మేము అతనేదో చెప్పబోతుంటే మధ్యలోనే అంది అనన్య. అమ్మకి ఇవ్వు నాన్న, నీతో మాట్లాడుతుందట అంటూ అరుణకిచ్చాడు ఫోన్. చెప్పు తల్లి అరుణ ఆప్యాయంగా అంది. అమ్మా, నాకు వారం నుండి వాంతులు, కళ్ళు తిరుగుతున్నాయి. పని చేసుకోలేకపోతున్నాను. క్లినిక్కి కూడా వెళ్ళటం లేదు. ఏం తినాలనిపించడం లేదమ్మా. నువ్వు రా అమ్మా. అంతా వింటున్న అరుణ మొహంలో మారుతున్న రంగులు చూస్తున్న ప్రసాద్ కంగారుగా అడిగాడు. ఏమండి? దీర్ఘంగా శ్వాస వదిలి రిసీవర్ పక్కన పెట్టేస్తూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో శతకోటి భావాలు వినిపించాయి ప్రసాద్కి. కానీ అవేం అర్థం కాలేదు. ఏమిటి? ఏమైంది అన్నాడు మళ్ళీ. ఏం లేదండి, మీరు తాత, నేను అమ్మమ్మ కాబోతున్నాం. వైజాగ్లో గడిపే వారం రోజులు అమ్మాయి ఇంట్లో గడుపుదాం. పదండి, అన్నీ సర్దేయండి అంటూ చలనరహితంగా లేచి లోపలికి వెళ్ళిపోతున్న అరుణ వైపు వెర్రిగా చూశాడు ప్రసాద్. అనన్య గర్భవతి. మళ్ళీ అరుణ భుజాలపైన మరికొన్ని బాధ్యతలు పడ్డాయి. అనన్య ఆరోగ్యం కనిపెట్టి ఉండటం, ఆమెకి ఇష్టమైనవి చేసి పెట్టడం, సీమంతం, హడావిడి, డెలివరీ, బాబు పుట్టడం, వాడి ఆలన పాలన. మరో 5 ఏళ్ళు వయసు పెరిగింది ప్రసాద్ అరుణలకి. బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఆదిత్య కూడా పాప అయి పుట్టింది. సరదాలు, షికార్ల వయసు దాటిపోయింది. ఆ ఆలోచన పోయింది. మనవడు మనవరాలతో ఆడుకోవటం, వాళ్ళ ముద్దు ముచ్చట్లు వీటితో గడిచిపోయింది. ఇప్పుడు పిల్లల్ని చూడకుండా ఒక వారం రోజులు కూడా ఉండలేకపోతున్నారు ఇద్దరు. ఇల్లు అద్దెకిచ్చేసి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు కదమ్మా అన్నారు ఆదిత్య, అనన్య కూడా. అవును, అలా చేయొచ్చు కదా మనం అన్నాడు ప్రసాద్ ఒకరోజు. కాసేపు మౌనంగా ఉన్నారు నా అంది. వద్దండి, ఈ ఇల్లుని వృద్ధాశ్రమంగా మార్చాలనుకుంటున్నాను. వృద్ధాశ్రమమా? ఆశ్చర్యంగా చూశాడు. దేనికి? ఎందుకు వచ్చింది ఆలోచన? అదేమిటమ్మా, అసలు ఆలోచన ఏమిటి? బోలెడని వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాటిలో మనుషులే లేరట అంది అనన్య. వృద్ధాశ్రమాలు కావాలనన్య, చాలా కావాలి. పెద్దవాళ్ళంతా 60 దాటగానే ఆశ్రమంలో ఉంటే పిల్లలు జీవితాలను అనుభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే జీవితంలో పూర్తిగా నిలదొక్కుకోకుండానే పెద్దవాళ్ళ బాధ్యతలు మీద పడతాయి. వాళ్ళ రోగాలు, రొస్టులు, సేవలు, వీటితో పిల్లల కెరియర్ దెబ్బతింటుంది. యవ్వనం మొత్తం బాధ్యతలతో గడిచిపోతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ప్రసాద్ చెవులకి ఆవిడ స్వరంలో లీలగా మెదిలిన జీర వినిపించి చకితుడై చూశాడు. ఇంత వేదన ఉందా అరుణ గుండెల్లో? మరి ఇన్నేళ్ళు ఈ బాధ్యతలన్నీ ఎలా మోసింది? ఆశ్చర్యంగా చూస్తున్న అతని కళ్ళకి ఆమె వెనకాల ఉన్న కిటికీలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు నారింజ రంగు అలుముకున్న ఆకాశం కనిపిస్తోంది. పొద్దు వాలిపోతోందరుణ, లైట్ వేయవు అన్నాడు. ఆవిడ నెమ్మదిగా లేచింది.